నిర్ణయిస్తుంది. 2019లో కూడా జీవితంలో ముఖ్యమంత్రి కాలేవని చూశాడు పోత. సో ఆయన ఎవరు కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయావు అన్నారు, కానీ నిన్ను అసెంబ్లీకి ఆకనీయం అని ఎవడేమి చెప్పలేదు. ఓడిస్తామని చెప్పారు, రాజకీయాల్లో ఓడిస్తాం. అప్పటి మంత్రి రోజా గారు నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకమని చెప్పారు. శాంతి ప్రసాద్ గారు మాట్లాడలేదండి, ఈయన వేరే ప్రసాద్ గారు మాట్లాడతారు. సరేలేండి, ఓకే. ప్రసాద్ గారు ఫస్ట్ లోనే ఇంటరప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మీరు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతారు. ఈవీఎం మహత్యమో లేదా కూటమి మహత్యమో మొత్తానికి అధికారంలోకి వచ్చారు. సో 14.5 లక్షలు ఎక్కువ ఓట్లు పోలైన డేట్ కి కౌంటింగ్ డేట్ కంటే ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. నేను ఇంకా ఆ డీటెయిల్స్ లోకి పోను, కానీ పవన్ కళ్యాణ్ గారు అనే మనిషి ఒక స్టాండ్ లేని, నిత్యం స్టాండ్ మార్చుకునే చంచల మనసత్వం కలిగిన ఒక వ్యక్తి. ఆయన పార్టీ సిద్ధాంతం ఏం చెప్తుందండి? కులాలను కలిపే ఆలోచన, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం. ఇవాళ సనాతన ధర్మం గురించి ఆయన ఒక 100 నిమిషాల పాటు లెక్చర్ ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నట్టున్నారు. ఆయన ఇచ్చుకోమని చెప్పండి. ఇప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతం మారిందా, లేకపోతే ఆయన ఓన్లీ కన్ఫైన్ టు హిందూయిజం ఉన్నారా అనేది ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఎలక్షన్ల ముందు వరకు ఆయన సెక్యులరిస్టు, ఎలక్షన్లు అయిపోగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొడదామని చెప్పి లేని లడ్డు ఇష్యూని వీళ్ళు ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ తీసుకొచ్చారో ఆ రిపోర్ట్ లో డిస్క్లైమర్ లో క్లియర్ గా రాసింది, మా ముందు ఈ శాంపిల్ తీయలేదు, ఈ శాంపిల్ కోర్టులో పనికి రాదు అని చెప్పి. సో ఇంకా స్టిల్ ఇంకేం మాట్లాడతారు? తిరుపతి నుంచి అయోధ్యకి వెళ్ళిన లడ్డుల్లో కూడా కల్తీ అని మాట్లాడతారు. అప్పటికి ఈ డైరీ వాళ్ళు సప్లై చేయట్లా. సో ఇవన్నీ ఊరికే ఏంటంటే జనాలు రెచ్చగొడటానికి. ఇవాళ ఏం చెప్పారండి? సనాతన ధర్మం గురించి మేము మీటింగ్ పెడుతున్నాం, ఒక 50 లక్షల మందిని, 5 లక్షల మందిని, 3 లక్షల మందిని తీసుకొస్తా ఉన్నారు. నిండా 3000 మంది లేరు. బాలాజీ సర్కిల్ ఒక చిన్న సర్కిల్ తిరుపతిలో, ఆ సర్కిల్ లో చిన్న సందులో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో మళ్ళీ మొత్తం చుట్టూ షెల్టర్ వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి గవర్నమెంట్ లోకి వచ్చి 4వ నెల గడిచిపోతా ఉన్నా ఇంకా బడ్జెట్ పెడతానికి దిక్కులేదు, కానీ వీళ్ళు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మం గురించి చట్టం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. నిన్ను ఎవరైనా ఆపారా? మిమ్మల్ని ఎవరైనా ఆపారా? సనాతన ధర్మం గురించి ఎవరైనా ఆపారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, 30,000 మంది మిస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు. 30,000 మందిలో 24-25,000 మందిని ట్రేస్ చేశాము, వెనక్కి ఇచ్చామని చెప్పి పట్టుకున్నారు అని చెప్పి డీజీపీ స్టేట్మెంట్ ఇచ్చారు. స్టిల్ ఇంకా అదే మాట మాట్లాడటానికి కనీసం మనిషి కొద్దిగా అదన్న ఉండాలి, అది ఏమాత్రం లేదు. ఇదే మనిషి మచ్చుమర్రిలో ఒక బాలికని రేప్ చేసి, చిన్న పాపని రేప్ చేసి చంపేసి శవాన్ని ఎక్కడో పడేస్తే 120 రోజులు దాటిపోతుంది, కనీసం కనుక్కోలా. ఇవాళ ఆయన ఎక్కడైతే మాట్లాడుతున్నారో అక్కడికి 30-40 కిలోమీటర్ల దూరంలో పొంగనూరులో పాపం చంపేసి పడేస్తే మాట్లాడే ప్రసక్తి లేదు. ఈయనండి ల్యాండ్ ఆర్డర్ గురించి ఈయన మాట్లాడతాడా? తర్వాత కాగ్ అని చెప్పిందంట 1,18,000 కోట్ల రూపాయలకి లెక్క లేకుండా జగన్మోహన్ రెడ్డి వాడేశాడని చెప్పిందంట. మీరు గవర్నమెంట్ లో ఉన్నారండి, వచ్చి 4 నెలలు అయింది, ఎంక్వైరీ చేయండి. 1,18,000 కోట్లు తీసుకున్నాడా, 30 లక్షల కోట్లు తీసుకున్నాడా అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఆలోచన స్వభావం ఎంత నీచం అంటే అండి, ఏం చెప్తారు? ఈయన మీద 32 కేసులు, 29 కేసులు ఉన్నాయని మాట్లాడతారు. సెక్షన్స్ చెప్తారు, 506, 505, 469 ఇట్లా సెక్షన్స్ చెప్తారు. అవే సెక్షన్స్ మీద చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మీద 8 కేసులు ఉన్నాయి. ఆయన అఫిడవిట్ లో ఉంది కేసులు 8 కేసులు ఉన్నాయని చెప్పి. ఈయనకు ఒక న్యాయం, ఆయనకు ఒక న్యాయమా? ఇదే ఏం చెప్తారు? 1,000 కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఈయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి 2014లో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది, తర్వాత మళ్ళీ బీజేపీ 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చారు. ఈ విచారణ చేయండి. ఎవరు ఆపారు? ఎవరైనా ఆపారా? జగన్మోహన్ రెడ్డిని ఆపే విచారణ చేయొద్దని ఎక్కడైనా ఆపాడా? సో ఊరికే బురద చల్లుతాం, పక్కన ఏదో
ఇప్పుడు ఆయనకున్న ఇప్పుడు ఏదైనా ఒక డిక్లరేషన్ చేయాలంటే నాకు తెలిసినంత వరకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేకపోతే ఎలక్షన్స్ ముందో ఒక తరో ఎక్సర్సైజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళి దాని మీద కొన్ని చర్చలు చేసి తీసుకొస్తారు. ఈయన ఏం మాట్లాడతారండి, దీక్ష తీసుకునే ముందు తిరుపతి లడ్డు అపచారం జరిగిపోయింది కాబట్టి ప్రాయచిత్త దీక్ష కింద నేను మాల తీసుకుంటున్నాను, దీక్ష తీసుకున్నా అంటారు. వెరీ గుడ్, తీసుకున్నారు. తిరుపతి వచ్చిన తర్వాత ప్లేట్ మార్చేశారు. నేను తిరుపతి లడ్డు గురించి కాదు, గత 5 సంవత్సరాల నుంచి జరిగిన పాపం. ఇవాళ మీటింగ్ లో ఏం మాట్లాడతారు, కొన్ని డికేడ్స్ నుంచి జరుగుతున్న అన్యాయం అంటారు. కొన్ని డికేడ్స్ నుంచి జరుగుతున్న అన్యాయం అయితే మీరు గతంలో ఎందుకు మాట్లాడాలా, ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, సో ఆయన మాటలు మీరు సీరియస్ గా తీసుకోవట్లేదు, భయపడలేదు, అంతేనా? ఆయన అసలు ఏదో ఆయాచితంగా ముగ్గురితో కలుపుకొని వచ్చిన పదవండి. వీళ్ళకి సాధ్యం అయితే ఈ కుల మతాలు ఈ గొడవలు కాకుండా చేయండి. సనాతన ధర్మం ఇదే ఫాలో అవ్వాలని మీరు చట్టం తీసుకురండి, ఫాలో చేయండి. వీళ్ళకి చేతనైతే వీళ్ళు ఇచ్చిన హామీలను చేసి జనాల్లో చెప్పండి. ఒక నెల రోజుల క్రితం విజయవాడలో వరద వస్తే ఇవాళ మధ్యాహ్నం నేను విజయవాడలో లైవ్ చూశాను. ఇవాళ కూడా 2000 మంది పైగా విజయవాడ కలెక్టరేట్ లో ఉన్నారు, మాకు సాయం అందలేదని చెప్పి. వీళ్ళ ప్రభుత్వం ఇలా కనపడతా ఉంటే మేము ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చి 21,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి సిద్ధమయ్యారు. వీళ్ళకి ఇదంతా చేతగాక డైవర్షన్ టాక్టిక్స్, బడ్జెట్ కూడా పెట్టలేని దుస్థితిలో వీళ్ళ ప్రభుత్వం ఉండి వీళ్ళండి మాట్లాడేది. శ్రీధర్ గారు ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ గారు